హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. న్యాయ విచారణ. మరుసటి ఉదయమున మేరీని కోర్టుకు తీసుకొని వచ్చిరి. ఎత్తైన వేదికపై పెద్ద బల్ల వెనుక గొప్ప ఆసనంపై జడ్జి కూర్చొని ఉండుటను, ఆయన క్రింద ఆయన కార్యదర్శి కూర్చొని ఉండుటను మేరీ చూచెను. జడ్జి గారి ప్రశ్నలకు మేరీ అణుకువతో జవాబిచ్చెను. మధ్య మధ్యలో ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుచుండెను. తాను నిర్దోషినని పదే పదే చెప్పెను. అయితే జడ్జి దాన్ని అంగీకరించలేదు. జరిగిన సంఘటనలు, పరిస్థితులు నీవే నేరస్తురాలువని రుజువు చేయుచున్నవి. ఆ గదిలో నీవు తప్ప మరెవరూ లేరు గనుక వేరేవారు తీసుకొనే అవకాశం లేదు. నిజాన్ని ఒప్పుకొనుము అని గంభీరమైన స్వరముతో జడ్జి గద్దించెను. అయ్యా, నేను అబద్ధమాడుటలేదు. నేను ఉంగరమును చూడనూ లేదు, తీసుకొననూ లేదు అని మేరీ స్థిరముగా చెప్పెను. మేరీ, అబద్ధమాడుటయు ఒక నేరమని మరువవద్దు. నీవు ఆ ఉంగరమును చేతిలో పట్టుకొని ఉండగా చూచిన సాక్షి ఉన్నది. ఇప్పుడు నీవేమి చెప్పెదవు అని జడ్జి కోపంతో అడిగిరి. అయ్యా, నేను ఏమి చెప్పగలను? అది అబద్ధము సాక్ష్యము అని ఏడ్చుచూ చెప్పాను. జడ్జి మార్గరేట్ను బోనులోనికి పిలిచిరి. మార్గరేట్ హృదయంలో ఇంకా అసూయజ్వాల రగులుచు మండుచుండుటను అక్కడకు కూడి వచ్చిన వారెరుగరు. ఆమె ఉత్తమ నటివలే అమాయకపు ముఖముతో అక్కడికి వచ్చెను. ఆ ఉంగరమును మేరీ చేతిలో పట్టుకొని ఉండుటను నేను చూచాను అని సాక్ష్యము చెప్పెను. మార్గరేట్ ఇలా అబద్ధపు సాక్ష్యము చెప్పునని మేరీ ఊహించలేదు గనుక బెదిరిపోయెను. అయినను న్యాయము కొరకు పోరాడవలననే పట్టుదల ఆమె హృదయంలో పుట్టెను. మార్గరేట్ ముఖమును చూచి, మార్గరేట్, నీవు చెప్పేది అబద్ధమని నీకే తెలుసు. ఎందుకు నీవు నా మీద నేరము మోపుచున్నావు? నేను నీకేమి కీడు చేసి తిని అని మేరీ అడిగెను. అయితే మార్గరేట్ వినిపించుకోలేదు. మేరీ మీద పగ తీర్చుకోవాలనేదే ఆమె ఉద్దేశముగా నుండెను. లేదు లేదు, నేను నీ మీద ఊరికనే నేరము మోపుటలేదు. నీ చేతిలో నేను ఆ ఉంగరమును చూచాను అని మార్గరేట్ గట్టిగా వాదించెను. అలాగైతే ఎందుకు అప్పుడే నీవు యజమానురాలికి తెలియచేయలేదు? మేరీ వేసిన ఎదురు ప్రశ్న మార్గరేట్లో కలవరమును పుట్టించెను. అయినను నిదానించుకొనెను. నీవు యజమానురాలికి ఎమిలియాకును ఇష్టమైన దానవు కాబట్టి నీ మీద నేరము మోపుటకు భయపడి తిని అని చెప్పి భయపడినట్లు మార్గరేట్ నటించెను. ఆమె నటనను జడ్జి నిజమని నమ్మెను. మేరీ, ఇక నీవేమీయూ మాట్లాడవద్దు. నీవు నేరస్తురాలువని నిరూపించటమైనది. ఉంగరమును ఎక్కడ దాచి ఉంచినావో మాత్రమే చెప్పుమని జడ్జి గద్దించెను. అయ్యా, నేను నిరపరాధిని, నేను దాన్ని తీసుకొనలేదు అని మేరీ చెప్పి ఏడ్చెను. జడ్జి మరలా అదే ప్రశ్నను అడిగెను. మేరీ తాను అసలు చూడనే లేదని మానక చెప్పుచుండెను. అప్పుడు జడ్జి బిగ్గరగా ఇలా నెమ్మదిగా మాటలతో అడిగితే ఈమె నిజాన్ని చెప్పదు. కొరడాతో కొట్టి నిజాన్ని చెప్పించండి అని ఉత్తర్వు జారీ చేసెను. సుకుమారమైన మేరీ ఒక స్తంభమునకు కట్టబడెను. కొరడాతో కొట్టబడెను. ఆమె శరీరమంతా చర్మము పగిలి రక్తము కారెను. ఆమె స్పృహ తప్పి పడినను సైనికులు విడవలేదు. నీళ్లు కొట్టి స్పృహ తెప్పించి నిజాన్ని చెప్పు అని బెదిరించి మరలా కొట్టిరి. అయితే మేరీ అంత బాధలోనూ నేను దాన్ని చూడలేదయ్యా, ఆ ఉంగరమును తీసుకొనలేదయ్యా అని రోదించెను. కొరడాతో కొట్టి విసుగు చెందిన సైనికులు ఆమెను మరలా చెరసాలలో వేసిరి. నడువలేని స్థితిలో గడ్డి మీద మేరీ పడిపోయెను. గాయములకు గడ్డి గుచ్చుకొని మంటను అధికము చేయుచుండెను. వేదనతో మూల్గుచు కన్నీరు కార్చెను. అప్పుడు తన తండ్రి మాటలు జ్ఞాపకమునకు వచ్చెను. ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు. ప్రభువు నీకు తండ్రిగా ఉండి కష్టములలో నిన్ను ఆదరించును. ఆయన్నే నమ్ముకొనుము అనే తండ్రి మాటలు
మేరీని ఓదార్చెను. అతి కష్టం మీద లేచి ఆ గడ్డి మీదనే మోకరించెను. తనతో నుండి బలపరిచి కాపాడమని ప్రభు కృపను కోరి ఎక్కువ సమయము ప్రార్థించెను. సొమ్మసిల్లి అలాగే నిద్రపోయెను. మరునాడు తిరిగి మేరీని విచారణకు తీసుకొని వచ్చిరి. తన మీద మోపబడిన నేరమును మేరీ త్రోసిపుచ్చెను. ఆమె తన తండ్రిని ఎక్కువగా ప్రేమించుచున్నదని జడ్జి ఎరిగియుండెను గనుక జేమ్స్ను ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించెను. చేతులు కట్టబడిన స్థితిలో జేమ్స్ కోర్టులోనికి తేబడెను. ఎక్కువ దినములు ఆహారము లేక ఉండిన జేమ్స్ కన్నులు లోపలికి గుంటలు పడి అస్థిపంజరము వలె ఉండెను. తండ్రిని చూచిన మేరీ ఏడ్చెను. మేరీ దెబ్బలను పరితాపకరమైన స్థితిని చూచి జేమ్స్ హృదయము బ్రద్దలాయెను. కన్నీటిని ఆపుకొనలేకపోయెను. మేరీ, నీ తండ్రిని చూడుము. నీవు తప్పును ఒప్పుకొనని పక్షమున ఆయనకు శిక్ష లభించును. ఆయన చంపబడుటను నీవు చూడగోరుచున్నావా లేదా అని జడ్జి మాటలాడుచుండగా మేరీ అడ్డుపడెను. అయ్యా, ఆయనను ఎందుకు శిక్షింపబోచున్నారు? ఆయన ఏ నేరము చేసెను అని మేరీ కలవరముతో అడిగెను. ఆయన ఒకవేళ ఉంగరమును దొంగిలించుమని నిన్ను ప్రేరేపించి ఉండవచ్చు అని జడ్జి చెప్పినప్పుడు మేరీ కోపముతో మండిపడెను. ఆయన నన్ను ప్రేరేపించలేదు, నేను ఆ ఉంగరమును తీయనూ లేదు అని అరిచెను. మేరీ, నీవెందుకు ఇలాగు మొండిగా వాదించుచున్నావు? ఉంగరము ఎక్కడ పెట్టిదువని చెప్పుము. లేని ఎడల నీకును నీ తండ్రికిని మరణశిక్ష తప్పదు అని జడ్జి బెదిరించెను. తండ్రికిని శిక్ష విధించబడునని విన్న వెంటనే నేనే ఉంగరము దొంగిలించితినని చెప్పిన ఎడల తండ్రి తప్పింపబడతాడని తలంచెను. అయితే అదే సమయంలో అబద్ధము ఆడకూడదనే ప్రభువు ఆజ్ఞ ఆమె ఆలోచనను మార్చివేసెను. గౌరవనీయులైన జడ్జి గారు, నేను దొంగిలించితినని చెప్పుట సులభమే గాని నేను ప్రభువుకు విరోధముగా అబద్ధమాడను. చావునకు భయపడి నేను ఈ పాపము చేయను. నా మీదనే నేరము మోపబడి ఉన్నది. మీరు శిక్షించగోరిన నన్ను మాత్రమే శిక్షించండి. నా తండ్రిని ఏమీ చేయవద్దు. ఇదే నేను వినయముతో చేయు విన్నపము అని మేరీ చెప్పెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.